ఇది మాత్రం ఇలాగే కంటిన్యూ రన్ చేస్తే మాత్రం పక్కా వస్తాయన్న. ఫస్ట్ వాచింగ్ మా అన్న ఐమాక్స్లో. ఎపిక్ చూసిన తర్వాత వన్ వర్డ్లో ప్రభాస్ గురించి చెప్పాలంటే గురించి రెబెల్ రూట్ మాత్రం నెక్స్ట్ లైనప్ మీకు అంటే మీకేది ఇంట్రెస్ట్ ఫౌజీ ఉందన్న. సందీప్ రెడ్డి వంగతో వస్తున్నాడు, ఇంకేం కావాలన్నా? సందీప్ రెడ్డి వంగ అనిమల్ తీశాడు, అర్జున్ రెడ్డి తీశాడు, కపిల్ తీశాడు. మూడింటితోనే జాతి నిర్ణయించాడు. ఇంకేం కావాలి? నెక్స్ట్ లెవెల్. అదే ఎమోషన్ ఉంటుంది ఏంటంటే ముందు ఒక్కొక్క పాటలో ఏంటంటే చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. తమన్నా అన్వాంటెడ్ లవ్ స్టోరీ అన్నీ తీస్తాడు. మీకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఎక్కడైతే తమన్నా ప్రభాస్ సీన్స్ ఉంటాయి అన్నీ కట్ అయిపోతాయి. ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి. అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు, యానిమేటెడ్ ట్రీజర్ సూపర్ ఉంటుంది. మొన్న వచ్చి నరసింహ సినిమా ఉందా, ఆ ట్రీజర్ ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఉంది ట్రీజర్. మీరు పక్కా చూడండి. ఈసారి కూడా మనం కూడా యానిమేటెడ్ ఇంకో సిరీస్ రిలీజ్ చేస్తా అంటున్నారు. సిరీస్ కాదండి, డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ వేశారు 2027లో యానిమేటెడ్ మూవీ బాహుబలి ఎటర్నల్ వార్. ఫస్ట్ వాచ్ ఏంటంటే మనం కూడా పోటీ ఇవ్వాలి కదన్న కర్ణాటక వాళ్ళకి. వాళ్ళు ఎలా అయితే జయ నరసింహ లాంటివి యూజ్ చేశారో సేమ్ యాస్టిస్ అదే స్టోరీతో ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వార్ వేస్తున్నారు. అది మన ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది మూవీ. అది కలెక్షన్స్ ఎన్ని వస్తాయి? కలెక్షన్ ఏంటన్నా ఒకటే అన్న, ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్. మీరందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం. అది అనేది మాకు మెమరీస్. అలా చాలామందికి ఉంటుంది కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి, ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి రెండు పాటలు కలిపి చూడండి. ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది మెమరీస్ అంతే. కలెక్షన్ అంటే ఇప్పుడు యాక్చువల్ అప్పుడు చేసేటప్పుడు ప్రభాస్ ఒక 5-6 years డెడికేట్ చేశారు కదా, ఇప్పుడు ఆ కష్టం అంతా చూస్తుంటే వర్త్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే. రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్లో ఉందంటే ఎవరి వల్ల? బాహుబలి వల్ల. అదంతా రాజమౌళి. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ రేంజ్ వరల్డ్లో లేదా బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజమౌళి. ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కొట్టద్దు అని ఒక వీడియో అదే అన్నది. ప్రభాస్ ఎంత డౌన్ టు ఎర్త్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది, ఆ ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది. మీరు చూడండి అన్న సినిమా, ప్రభాస్ కోసం చూడండి. జై రెబల్ స్టార్. అన్న సినిమా మాత్రం సినిమా అదిరిపోయింది. 4K HD అన్న సినిమా బాగలేదు. 4K HD. ఇంకోటి మధ్యలో ఒక టీజర్ వేస్తాడు అన్న, మధ్యలో టీజర్ వేస్తాడు. అది ఎట్లా అంటే యానిమే 2027లో వచ్చింది. అది 2027లో వచ్చింది మూవీ. అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు ఎడిచాం, అప్పుడు ఇంకో 10 ఏళ్ళు ఎడిచారా మనం మేము ప్రభాస్ ఫ్యాన్స్ కోసం. యానిమేటెడ్ ప్రభాస్ ఎట్టుంటాడు చూద్దాం, అది కూడా చూద్దాం. ఇంకోటి అన్న థియేటర్లో ఏ సీన్స్ ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్ వస్తాయి అన్న థియేటర్. అదిరిపోద్ది అన్న సినిమా, నీకు అదిరిపోద్ది. నేను చెప్పాను కానీ చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఫ్రెండ్స్తో చూడండి, కపుల్తో చూడండి, అదిరిపోద్ది సినిమా. సెకండ్ హాఫ్లో ఇంకో 2 సీన్లు యాడ్ చేశారు. ఫ్రెండ్స్తో చూడండి, ఫ్యామిలీ చూడండి, కపుల్స్ చూడండి. సినిమా 4 గంటల సినిమా ఏడా లాగలేదన్న. నేను ఇంకో 2 గంటలు పెట్టా చూసాను సినిమా. లేదన్న అసలు ఎమోషన్ అన్న. బీజిఎం నీకు తెలుసా అన్న? బీజిఎం కొడితే గూస్ బంప్స్ చాలా అప్గ్రేడ్ చేశారు అన్న. ఇక్కడ ఐమాక్స్ కాబట్టి కూర్చొని చూస్తారు, వేరే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే ఎగురుతారన్న. సీట్లు బయలుపోతాయి, స్క్రీన్లు బయలుపోతాయి, అన్నీ బయలుపోతాయి కాబట్టి. అరే ఇంకా సినిమా బాగుందన్న. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ అందరూ చూడండి. 6 రోజులు ఏ రిలీజ్ సినిమా 4 రోజులు 5 రోజులు ఆడుతుంది. ఈ ఒక్క సినిమానే 6 రోజులు ఆడుతుంది సినిమా. ఏ రిలీజ్ కూడా 5 రోజులు 4 రోజులు ఆడుతుంది. ఈ ఒక్క సినిమానే 6 రోజులు ఆడుతుంది. అది గ్రేట్.